ఈరోజు నంద్యాల పట్టణానికి సంబంధించిన 1వ వార్డులో హరిజనపేట మరియు పివి నగర్లో ఈరోజు ప్రచారం జరుగుతోంది. మరి గతంలోనే ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానివ్వండి, లేకపోతే వైఎస్ఆర్సీపీ నాయకులు కానివ్వండి, ఏదో ఎలక్షన్లప్పుడు మాత్రమే కనపడే పరిస్థితి కాకుండా మొత్తం 175 నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యేలు ఆల్రెడీ ఒక మారు గడప గడప పూర్తి చేసినారు. ప్రతి గడపని తిరిగినాం, ప్రతి ఒక్క సమస్యలను తెలుసుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు చూసి ఆ సమస్యలను కూడా పరిష్కారం కూడా చూపించడం జరిగింది. మరీ ముఖ్యంగా 1వ వార్డులో ఈ పివి నగర్లో అత్యంత పేదలు నివసించే ప్రాంతం. మరి వీళ్ళు గతంలో ఇక్కడ వేరే వ్యాపారాలు కూడా చేసుకుంటుండే వాళ్ళు. ఆ వ్యాపారాల నుంచి వీళ్ళు బయటపడేసి వాళ్ళు కూడా సొసైటీలో అందరిలాగా బాగా బ్రతకాలనే ఉద్దేశంతో వాళ్ళు అడిగింది ఆ రోజు, మాకు నీడ లేదు, ఇల్లులు కట్టిస్తే మేమందరం కూడా వ్యాపారాలు మానుకొని మేము కూడా అందరిలాగానే ఉండగలుగుతాం సార్ అంటే, అక్కడ ఆర్డిటిఓ సహకారంతో అలాగే హౌసింగ్ సహకారం రెండు కలిపి కూడా ఇక్కడ ఇల్లులు కూడా నిర్మించడం జరిగింది. దాదాపు 55 కుటుంబాలు ఆల్రెడీ ఇల్లులు కట్టించుకున్నారు. ఇంకొక 50 కుటుంబాలు కట్టుకోవడానికి కూడా మొదలుపెట్టినారు. మరి ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా ఇల్లులు కూడా పూర్తి శిథిలావస్థలో ఉన్నాయి. మీరు చూస్తే అక్కడ కొన్ని ఇల్లులు కనపడుతూ ఉన్నాయి. మరి ఈ ఇల్లులన్నీ కూడా శిథిలావస్థ పరిస్థితుల్లో ఉన్నాయి. వీళ్ళందరి కూడా ఇల్లులు కట్టిస్తామని చెప్పేసి కూడా మాట ఇచ్చాం. మరి గతంలో ఇక్కడ ప్లాట్లు కూడా పట్టాలన్నీ కూడా నీట్గా రెడీ చేసేసి వాళ్ళకు కూడా హౌసింగ్ కూడా శాంక్షన్ చేయించాం. మరి ఆ హౌసింగ్తో వాళ్ళందరూ కూడా ఇల్లులు కట్టుకోవడానికి సులభతరం చేశామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం. మరి గతంలో ఇక్కడ ఎన్నో సమస్యలు మా దృష్టికి వచ్చినవన్నీ కూడా సామూహిక టాయిలెట్స్ కావాలని చెప్పేసి అన్నారు. కమ్యూనిటీ టాయిలెట్స్ని నిర్మించినాము. మరి ఇక్కడ పక్కన దగ్గరలో శ్మశాన వాటిక ఉంది. ఆ శ్మశాన వాటిక గోడ లేకుండా ఉండే, ఆ గోడలు నిర్మించినాము. శ్మశాన వాటికలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు దాదాపు 20 లక్షల పైన ఖర్చు పెట్టి అక్కడ కూడా చేయడం జరిగింది. మరి ఇక్కడ పివి నగర్లో ఒక స్కూలు, హరిజనపేటలో ఒక స్కూలు, ఈ 2 స్కూళ్ళు కూడా నాడు నేడు కింద హరిజనపేటలో పని పూర్తి చేసాం. ఇక్కడ కూడా పని జరుగుతూ ఉంది. మరి దానిలో కాంపౌండ్ వాళ్ళు కావాలంటే కాంపౌండ్ వాళ్ళు కూడా ఇచ్చాం. మరి ఇట్లా హౌసింగ్, రోడ్లు, డ్రైన్లు, స్కూళ్ళు, దాని తర్వాత స్తంభాలు, ఎలక్ట్రికల్, అన్ని రకాల అంటే ఈ యొక్క ఏ మౌలిక సదుపాయాలు ఉన్నాయో ఆ మౌలిక సదుపాయాలు అన్నీ కూడా కల్పించామని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాం. మరి రానున్న రోజుల్లో ఈరోజు చూస్తూ ఉన్నారు, ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి మాకు హారతులు ఇచ్చి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఇది ఒక నియోజకవర్గం పరిస్థితి కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో కూడా ఇదే విధంగా ఉంది. మరి ఈ యొక్క రాబోయే ఎన్నికల ఫలితాలు అనేది చాలా స్పష్టంగా మన కళ్ళ ముందు కూడా కనపడుతున్నాయి. ఖచ్చితంగా భారీ మెజార్టీతోటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. 100% నంద్యాలలో మేము వైఎస్ఆర్సీపీ జెండా ఎగరైపోతామని చెప్పి తెలియజేస్తాం. ఈరోజు 1వ వార్డులో హరిజనపేట, పివి నగర్ రెండు కలిసి మాకు శిల్ప కుటుంబానికి కంచుకోట అంటారు. ఫస్ట్ నుంచి శిల్ప కుటుంబం మా వార్డు ఎప్పుడు ఆయన గుండెల్లో చూసుకునేవాడు. అలాంటి మాకు పేదరికం లేకుండా ఆ పేదరికం నుంచి ఈరోజు ఒక స్థాయికి చూపించిన వాడు మా శిల్పమూర్తి గారు. అలాగే ఆయన కొడుకుత అదే పాటలో ఆయన కంటే ఉత్సాహంగా ఇంకా పేదవాళ్ళంటే చాలా అభిప్రాయంతో ఆయనకు ఎంతో ప్రేమతోటి ఈ వార్డును డెవలప్మెంట్ జరిగింది. ఈ ఆడిట్ వాళ్ళను ప్రత్యేకంగా ఈయననే తీసుకురాడు ఎమ్మెల్యే గారు. మాకు తెలియదు ఆ సంస్థ ఏంటి అనేది తెలియదు, ఎక్కడనేది ఇది అన్న పరిస్థితి అని చెప్తే ఇమ్మీడియట్గా ఆయన సొంత నిధులతో కూడా కొంత ఖర్చు పెట్టి ఈ అక్కడ ఎట్లా జరుగుతుందంటే ఈ రోడ్డు అమ్మడి పోవాలంటే భీమవరము అట్లా పోవాలంటే భయపడేవారు. బైక్ మీద పోవాలంటే దంపతులు కానీ ఎవరైనా కానీ కొత్త వాళ్ళు వస్తే భయపడేవారు. అలాంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడడం జరిగింది. అలాంటి దాన్ని పరిస్థితి ఇట్లున్నాయని అన్నది తీసుకుపోతే అది ఎంతన్నా అని ఖర్చు క్లీన్ చేయండి అని ఆయన చెప్పడం, మేము అక్కడుండి ఈ కంపచెట్లనంతా పొడగొట్టడం, పాత్రలో చేసి మళ్ళీ వాళ్ళకే ఎప్పుడో ఇచ్చిన పట్టాలు లేని వాళ్ళకల్లా ఇప్పుడు మళ్ళీ పట్టాలు వాళ్ళకి పేరు మీద వాళ్ళకే ఎప్పుడు పుట్టాయో పట్టాలు అదే పట్టాలు మళ్ళీ అదే పేరు మీద వాళ్ళకి ఇచ్చారు. అదే వీళ్ళు మళ్ళీ ఎమ్మెల్యే గారు దాన్ని కూడా ఐటీ వాళ్ళతో ఎలక్షన్ అయిపోయిన తర్వాత పేదవాళ్ళకైతే మొత్తం అందరికీ చేద్దాం. ఈ పివి నగర్ కానీ 1వ వార్డు కానీ డెవలప్మెంట్ అయిందంటే నాకు దాదాపు 35 సంవత్సరాల రాజకీయ అనుభవంలో ఇలాంటి నాయకులను చూడలేదు. అభివృద్ధి చేయడంలో నెంబర్ 1 శిల్ప కుటుంబం. దానికి పూర్తి నిదర్శనం
నేను అన్ని దగ్గర రాజకీయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఈరోజు వైఎస్సీపీ వరకు ఉన్నాను కాబట్టి ఒకటే పార్టీలో ఉన్నాం కాబట్టి మాకు ఎక్కడ ఎవరు చేసేది నాకు బాగా అనుభవం. ఇక్కడ ఉండే కౌన్సిలర్లు అయితేనే నాయకులు అయితేనే అప్పటికి ఇప్పటికి చాలా తేడా 100 రెట్లు మాకు ఈ శిల్పకూటం చేసింది కాబట్టి గౌరవంగా మేము రియల్గా ఎక్కడికి పోయినా కూడా ఆ శిల్పాన్ని మాకు అభివృద్ధి అనేది చెప్తాం జరిగింది. దాంట్లో ఏం తగ్గము. ఎవరు ఏం చెప్పినా కూడా వాళ్ళ బాటలోనే ఉంటాము. మా మీద ఎన్ని నిందలు వేసినా కూడా ఒక్క పుల్లగుత మా తప్పు దొరకదు. ఆ కుటుంబం మాట్లాడితే మేము కూడా అట్లనే చేస్తాం కాబట్టి మేము వాళ్ళకి ఎప్పుడు కృతజ్ఞత ఉండి మా పేదలకు ఎంతో సాయం చేశారు కాబట్టి ఆ కుటుంబానికి మాకు ఒక అనుబంధ ఉంది కాబట్టి నంద్యాలలో ప్రత్యేక ఆయన కానీ నాకు ఎంతో విలువ ఇచ్చేవారు. మాకు ఎస్సీలమైన కూడా మాకు అంత గౌరవంగా బతుకుతాం, వాళ్ళు అంత ఆదరిస్తారు.